భారతదేశ మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న ప్రభుత్వం ఇప్పుడు నడుస్తోందని, జాతి పునర్నిర్మాణంలో వ్యక్తులుగా మనమంతా బాధ్యతను గుర్తెరగాలని బీజేపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు అన్నారు. ఎమ్మెల్సీగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ఆయన్ను విశాఖలోని దస్పల్లా హోటల్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పార్టీలకు అతీతంగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ, వందల ఏళ్లు మన దేశం పరాయి పాలనలో ఉన్నప్పటికీ మన మూలాలు ఎక్కడా చెక్కు చెదరలేదని, మన సంస్కృతికి ఉన్న గొప్ప వారసత్వమే దానికి కారణమని అన్నారు. బీజేపీని ఒక రాజకీయ పార్టీగా తాను చూడటం లేదని, దేశ ఆలోచన విధానాన్ని పుణికిపుచ్చుకున్న ఒక సంస్థగా చూస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. ఇందులో మాత్రం డీవియేషన్ లేదు. చాలా మంది అంటారు ఒకే రాజకీయ పార్టీలో ఉన్నాడు, పార్టీ మారకుండా ఉన్నాడు. ఇది సహజంగా ఒక పార్టీలో ఉండని పరిస్థితుల్లో ఈ విషయాన్ని ఎక్కువగా మాట్లాడడం కోసం ప్రయత్నం చేయడం అనేది సహజం. ఇది పార్టీ కాదు. ఈ భారతదేశం ఎప్పటికైనా ప్రపంచ దేశాన్ని శాసించేటువంటి దేశం, ప్రపంచ దేశాన్ని గైడ్ అండ్ ఫిలాసఫర్గా వచ్చేటువంటి దేశం. ప్రతిరోజు మనం ఏం మాట్లాడతారు, మన ఊళ్ళో సర్వే జన సుఖినో భవంతని చెప్పేటువంటి ఏకైక దేశం ఒక భారతదేశం మాత్రమే. కథమా ఉన్న దేశాలు సర్వే జన సుఖినో భవంతని చెప్పేటువంటి దేశాలు కాదా దేశాలు. ప్రపంచ దేశంలో ఏ దేశం కూడా సర్వే జన సుఖినో భవంతని మన ఊళ్ళో ఉన్నటువంటి పూజారు కూడా ప్రవచించేటువంటి తత్వం ఉందంటే అది మన యొక్క కల్చర్, మన యొక్క ఆలోచన విధానం. అలాంటి కల్చర్తో మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక వెహికల్ ఆ వెహికలే ఈవేళ భారతీయ జనసంఘం కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, అనేక సంస్థలు దేశంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో మేము అందరం కూడా ఈ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నాం. నేను ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీని ఒక రాజకీయ పక్షంగా నేను ఆలోచన చేయను. ఇది ఒక రాజకీయ పక్షం కాదు, మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఒక రాజకీయ పక్షం అంటే నెహ్రూ గారు వాజ్పేయి గారిని అడిగారు, ఎవరి మీరు ప్రధానమంత్రి అవుతారట కదా 98లో అడిగితే, ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ స్కూల్ టీచర్ సన్, నేను ఆయన నాట్ ది మోతీలాల్ నెహ్రూ సన్. మోతీలాల్ నెహ్రూ అంటే పెద్ద జమీందారు, పెద్ద అడ్వకేటు, ప్రముఖమైనటువంటి వ్యక్తి. ఆయన కుమారుడు, ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన కూతురు ప్రధానమంత్రి అయింది, ఆయన మనవడు ప్రధానమంత్రి అయ్యారు. ఇప్పుడు సోనియా గాంధీ ఆయన మనవడు రోజు తిరుగుతున్నాడు. నేను అది కాదు కదా, ఆఫ్టర్ ఆల్ స్కూల్ టీచర్ సన్. కాబట్టి నేను ప్రధానమంత్రి అవ్వడానికి అవకాశం లేనటువంటి పరిస్థితిని ఆయన ఎక్స్ప్రెస్ చేసినప్పుడు కూడా అలానే సామాన్యమైనటువంటి కార్యకర్తని ఈ దేశానికి ప్రధానమంత్రి చేసింది. అలానే మోడీ గారిని ఒక ఛాయ్ వాళ్ళని, ఒక నిమ్న వర్గానికి చెందినటువంటి వ్యక్తిని భారతదేశానికి ప్రధానమంత్రి చేసింది. ఈ దేశం యొక్క గొప్పతనం, ఈ పార్టీ యొక్క గొప్పతనం అని చెప్పను, ఈ యొక్క దేశం యొక్క ఆలోచన విధానాన్ని స్వీకరించినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ యొక్క క్యారెక్టర్ అనేది మీ అందరికి కూడా నేను చెప్తున్నాను. వాజ్పేయి గారిని ప్రధానమంత్రిని చేసాం, లేకపోతే మోడీ గారిని ప్రధానమంత్రిని చేసాం, లేకపోతే ఎవరినో రాష్ట్రపతిని చేసాం, ఇప్పుడు ముర్ముని చేసాం, అప్పుడు ఆయన పెద్ద ఆయన్ని ముస్లింని ప్రధానమంత్రిని చేశాం, లేదా ఒక ఎస్సీని ప్రధానమంత్రిని చేశాం. ఇవన్నీ కూడా మన దేశానికి కావాల్సినటువంటి అవసరాలుగా ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు. మన వ్యవస్థ అనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను.